హాయ్ అండి. ఇంట్లోని పలుకుల చిక్కీ ఎప్పుడు చేసినా సరే పిల్లలు తినటం లేదని ఈ విధంగా పలుకులతోనే క్రష్ చిక్కీ చేశాను. చాలా ఇష్టంగా తిన్నారు. ముందుగా ఒక కప్పు పలుకులు, ఒక కప్పు బెల్లం 2 కూడా ఈక్వల్‌గా తీసుకోవాలి. పలుకులని సిమ్‌లోనే వేయించేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పైన పొట్టు అనేది తీసేసి మిక్సీ జార్‌లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో బెల్లాన్ని వేసుకొని సిమ్‌లోనే బెల్లాన్ని కరిగించుకోవాలి, వాటర్ అనేది వేయకుండా. బెల్లం పూర్తిగా కరిగి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పాకం అనేది మనకి అప్పడంలా విరుగుతుంది కదా! ఈ విధంగా విరిగితే మనకి పాకం అనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని కలిపేసుకొని బటర్ పేపర్ మీద గానీ, ప్లాస్టిక్ కవర్ మీద గానీ కాస్తంత నెయ్యి రాసుకొని ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే పీసెస్ కింద కట్ చేసేసుకుంటే చల్లారిన తర్వాత మనకి పర్ఫెక్ట్‌గా చిక్కీ అనేది వస్తుంది.